వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, జలవనరుల పంపిణీ కార్యదర్శులతో పాటు ఉద్యోగుల విభజన అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రధానంగా షెడ్యూల్ 9, 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే ఛాన్స్ కూడా ఉంది. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా భిడే కమిటీని నియమించింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. కానీ మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. అలాగే 10 షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. కాగా విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య కూడా బకాయిలపై చర్చ ఇంకా జరిగే ఛాన్స్ ఉంది. ఏపీ సర్కార్ దాదాపు 24,000 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉండగా 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెప్పుకొస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై రేవంత్ ప్రత్యేక నజర్ పెట్టారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై నివేదిక ఇవ్వాలి అని అధికారులను ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే గత మార్చిలో ముఖ్యమంత్రి చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం సద్దుమణిగింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 భేటీలు జరిగాయి. తాజాగా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజన అంశాలపైన చర్చిద్దాము అంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనవలసిందిగా చంద్రబాబును సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ లేవనెత్తే అంశాలు ఇవే. ప్రధానంగా దాంట్లో మొదటిది రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి. ఇక రెండవది ఏపీకి 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉంది. తెలంగాణకు ఈ తీర ప్రాంతంలో భాగం కావాలి అని అడుగుతోంది. ఇక మూడో అంశం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తెలంగాణకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం ఇవ్వాలి అని డిమాండ్. నాలుగవది కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలి. ఇక అదే విధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలి అనేది 4వ ప్రతిపాదన. ఇక 5వ అంశం తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు 24,000 కోట్లు బకాయిలు సత్వరమే చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి చెల్లించవలసినవి ఉంటే వాటిని తొందరలోనే చెల్లిస్తాము అంటున్నారు. ఇక 6వ అంశం తెలంగాణకు ఓడరేవులు లేవు కాబట్టి విభజనలో భాగంగా ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి అని అడుగుతున్నారు.